దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. ఈ యొక్క కంపాషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనికరం చూపటం, ఇంకా చెప్పుకుంటే మన తెలుగులో అనురాగము, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, కనికరము, కృప, ఈ మాటల మీద నేను రాబోయే దినాల్లో మీతో నేను మాట్లాడతాను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీతో పంచుకుంటాను నేను. అయితే ఈ దినం వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. ఇక్కడ స్వస్థపరచటం అంటే బాగు చేయటము అనే ట్రాన్స్లేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ మనతో సెలవిస్తూ ఉన్నాయి. స్వస్థత అంటే బాగు చేయటం, లేకపోతే గుణపరచటము, పాడైన దానిని, పతనమైన దానిని, కుళ్ళిపోయిన దానిని బాగు చేయటం. మనుషుల యొక్క జీవితాలు పతనమైపోయినటువంటి మనుషుల జీవితాలకి స్వస్థత, బాగుపడటం అవసరం పిల్లారా. కొన్ని ట్రాన్స్లేషన్స్ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఏమని సెలవిస్తున్నాయంటే బాగు చేయటము అని చెప్పుకుంటా వస్తూ ఉన్నాను. కొంతమందికి బాగుపడటం ఇష్టం ఉండదు, స్వస్థతలకు వ్యతిరేకంగా